రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్, డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి పాల్గొని ఆర్టీసీ డ్రైవర్లకు, సిబ్బందికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా సిబ్బంది వాహనాలు నడపాలన్నారు. మనము జనవరి మంత్లో ఈ రోడ్డు భద్రతా ఉత్సవాలు జరుపుకుంటాం. అందులో భాగాన్ని ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఇది మాసోత్సవాలు, అంతకుముందు వారోత్సవాలు ఉండేవి, ఇప్పుడు మాసోత్సవాలు. ఈ మంత్ మొత్తం 31st వరకు ఏదో విధంగా ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి, ప్రజలకి అవగాహన చేస్తూ ఉండాలి, అవేర్నెస్ తీసుకొచ్చి ఒక్కరు మన వల్ల ఈ ప్రోగ్రాం వల్ల ఒక్కరు బతికినా అది ఆ పుణ్యం మనకు ఉంటుంది. అందులో మీ ఆర్టీసీ అంటే ప్రజలకు ఎంతో గౌరవం. ఎందుకంటే ఆర్టీసీ బస్సు 0% యాక్సిడెంట్, 0. కానీ అట్లని మీరు చాలామంది ర్యాష్ డ్రైవ్, డిపో మేనేజర్ అన్నట్టుగా చాలామంది ర్యాష్ డ్రైవ్ చేస్తున్నారు. నా ముందే చూశారు. ఇప్పుడు మన సంస్థ ప్రభుత్వంలో భాగ్యస్వామి, నేను మన సంస్థకి కేసులు రాస్తే ఎలా ఉంటుంది? ఎన్నోసార్లు చెప్పాను, కొంతమంది డ్రైవర్లు ఆకు కూడా చెప్పాను నేను, బ్రదర్ మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటే మన డిపో కాదు, నేషనల్ హైవే మీద వేరే డిపో వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ నడిపారు చాలాసార్లు. నేను ఆపి వాళ్ళని నడపొద్దని చెప్పాను, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పాను. లక్కీగా మన సిద్దిపేట డ్రైవర్ దొరకలేదు నాకు, లేదా డిపో మేనేజర్ ఫోన్ వెళ్ళేది. సో మిత్రులారా, సోదరులారా, మీరు డెఫినెట్గా నా చెప్పేటన్నీ ఆల్మోస్ట్ మీ డిపో మేనేజర్ చెప్పారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే మీరు ప్రతి నిమిషానికి ఒక పింగ్ అనగానే మీరు సెల్ ఫోన్ చూస్తుంటారు. దేశంలో పెరుగుతున్నటువంటి ఈ రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేది మొదట్లో కేవలం జనవరి 1 నుంచి 7 వరకు నిర్వహించే వాళ్ళము. దీనికి అనుగుణంగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అదేవిధంగా ప్రజల్లో కూడా ఇంకా విపరీతంగా ఇంకా సరైన అవగాహన రాలేదు ఈ రోడ్డు ప్రమాదాల పట్ల కానివ్వండి, ఈ వాళ్ళ యొక్క ట్రాఫిక్ నియమాల పట్ల కానివ్వండి, రాలేదన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా వారం రోజులు కాస్త 15 రోజులు, 10 రోజులు, ప్రస్తుతం ఒక నెల రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు మన రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర రవాణా శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, అదేవిధంగా తెలంగాణ పోలీసు విభాగము, ఆరోగ్య విభాగము, ఎవరైతే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ నెల రోజులు ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి. ప్రతిరోజు కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లో ఈ ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించాలి అనే ఉద్దేశించి ఈరోజు పొద్దున కూడా మినిస్టర్ గారు జూమ్ కాన్ఫరెన్స్ మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మనకు సంస్థ ఏదైతే నిర్దేశించిందో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా అంటే ఒకరోజు ఈ డ్రైవర్లందరికీ కూడా ఈ విధంగా అవేర్నెస్ పెట్టడము, ఒకరోజు డ్రైవర్లందరికీ కూడా ఎవరైతే పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ డ్యూ ఉంటుందో వాళ్ళందరినీ ఆ రోజు కంప్లీట్ చేయడము, ఒకరోజు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడము, ఒకరోజు మెయింటెనెన్స్ డే అని, ఒకరోజు సమాజ సేవ గుర్తింపుగా సమాజం కోసము బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయాలని చెప్పేసి మనకు నిర్దేశించడం జరిగింది.